శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవలు స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీ వల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు శనివారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద గల శ్రీ పెద్దజీఆర్ మఠానికి మాలలను తీసుకువచ్చారు. అక్కడ తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఆలయ మాడవీధుల గుండా మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోనికి తీసుకువెళ్లారు. అనంతరం ఆండాల్ మాల అని కూడా పిలువబడే 2 శఖామణి దండలు పెద్ద బుట్టలో ఉంచి తిరుపతికి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని శ్రీ వల్లిపుత్తూరుకు చెందిన 2 కుటుంబాలు పూల తయారీదారులు సమర్పిస్తున్నారు. కాగా శ్రీ వల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడ సేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీ వల్లిపుత్తూరులోని శ్రీ రంగమన్నార్ స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీ పెరియాళ్వార్ పుష్ప కైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్య భక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తర్వాత స్వామివారికి పంపేవారని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించారని, ఆ తర్వాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించారని పురాణ కథనం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ జాయింట్ మారియప్పన్, ఈవో చక్కరై అమ్మాళ్, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, శ్రీ వల్లిపుత్తూరు ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, శ్రీ వల్లిపుత్తూరు ఆలయ స్థానాచార్యులు రమేష్ రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు.